దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ. తెలంగాణ అడవుల మధ్యలో ప్రధాన రహదారి నుంచి దాదాపు 10 కిలోమీటర్ల లోపల మొబైల్ సిగ్నల్ కూడా రాని ప్రాంతంలో ఒక పాత ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది. అది బ్రిటిష్ కాలంలో నిర్మించబడిందని చెబుతారు కానీ ఇప్పుడు అడవి శాఖ కొత్త భవనం కట్టిన తర్వాత అది ఖాళీగా ఉంది. చెక్క తలుపులు పాడైపోయి కిటికీల గాజులు పగిలి చుట్టూ ఎత్తైన చెట్లు ఆ భవనాన్ని పూర్తిగా మ్రింగేసినట్టుగా నిలబడి ఉంటాయి. గ్రామంలో ఒక వదంతి మాత్రం సంవత్సరాలుగా వినిపిస్తోంది. ఆ అడవిలో ఒక సైకో కిల్లర్ చనిపోయాడట. అతను చనిపోయే ముందు ఇక్కడికి వచ్చిన వాళ్లు ఎవరూ బ్రతికి వెళ్లరు అని అరిచాడట. ఆ కథను విని నవ్వుకున్నాడు నగరానికి చెందిన రోహిత్ మరియు అతని భార్య మాధవి. వీకెండ్ ట్రిప్ కోసం ఆ గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నారు. వాళ్లకిది కేవలం అడ్వెంచర్, నగర హడావిడి నుంచి దూరంగా ఒక ప్రశాంతమైన రాత్రి గడపాలని భావించారు. సాయంత్రం 6కి వాళ్లు కారులో అక్కడికి చేరేసరికి ఆకాశం మబ్బులతో నిండిపోయి ఉంది. కేర్ టేకర్ లేడని, తాళం ముందే తలుపు వద్ద ఉంచి వెళ్లిపోయాడని ఫోన్లో చెప్పడంతో రోహిత్ తలుపు తెరిచాడు. లోపలికి అడుగు పెట్టగానే దుమ్ము వాసన, తడిచెక్క వాసన, గోడలపై పాత ఫోటోలు అర్థంకాని నీడలతో కనిపించాయి. ఇది బాగుంది, నిజంగా హారర్ మూవీ సెట్స్లా ఉంది అని రోహిత్ నవ్వగా మాధవి మాత్రం అసహజమైన చల్లదనాన్ని గమనించింది. రాత్రి 8కి జనరేటర్ ఆన్ చేసి లైట్లు వెలిగించారు కాని బయట అడవిలో నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపించసాగాయి. చెట్లు కదలడం, ఎక్కడో దూరంగా గొడ్డలి చెక్కను తాకినట్టుగా టక్ టక్ అనే శబ్దం. మొదట అది కట్టెలు కొట్టే వేటగాడు అనుకున్నారు కాని రాత్రి 10 దాటాక ఆ శబ్దం గెస్ట్ హౌస్ చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపించింది. మాధవి కిటికీ దగ్గరికి వెళ్లి చూడగా చీకటిలో ఎవరో నిలబడి ఉన్నట్టుగా క్షణంపాటు కనిపించింది. ఆమె భయంతో రోహిత్ని పిలిచేసరికి బయట ఎవరూ లేరు. నీకు భ్రమ అని అతను చెప్పినా ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉంది. రాత్రి 12:30కి వాళ్లు నిద్రపోవాలని ప్రయత్నిస్తుండగా పై అంతస్తులో అడుగుల శబ్దం వినిపించింది. ఈ గెస్ట్ హౌస్ 2వ అంతస్తు పూర్తిగా మూసి ఉందని కేర్ టేకర్ చెప్పాడు. అయినా ఎవరో బరువుగా నడుస్తున్నట్టుగా ధమ్ ధమ్ అంటూ స్పష్టంగా వినిపించడంతో రోహిత్ టార్చ్ తీసుకుని మెట్లవైపు వెళ్లాడు. మెట్లు ఎక్కే కొద్దీ గాలి మరింత చల్లబడింది. పైకి చేరేసరికి కారిడార్ చివర ఒక తలుపు కొద్దిగా తెరిచి ఉంది. ఆ గదిలో గోడలపై పాత వార్తాపత్రిక కత్తిరింపులు అతికించి ఉన్నాయి. వాటిలో ఒకటి 15 సంవత్సరాల క్రితం జరిగిన హత్యల గురించి, అడవిలో దారితప్పి వచ్చిన జంటను గొడ్డలితో హత్య చేసిన సీరియల్ కిల్లర్ గురించి. పోలీస్ ఎన్కౌంటర్లో అతను చనిపోయాడని వార్త, కాని శవం పూర్తిగా దొరకలేదని చిన్న నోటు. అదే సమయంలో రోహిత్ వెనక నుంచి మెల్లగా గొడ్డలి నేలపై లాగినట్టుగా శబ్దం వినిపించింది. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. కారిడార్ చివర నల్లని ఆకారం నిలబడి ఉంది. చేతిలో మెరుస్తున్న గొడ్డలి. ముఖం స్పష్టంగా కనిపించలేదు కాని కళ్ళు మాత్రం తెల్లగా మెరుస్తున్నాయి. రోహిత్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు. తర్వాత పరుగెత్తి కిందికి దిగాడు. మాధవి భయంతో ఏడుస్తూ ఏమైంది అని అడిగేలోపే తలుపు బలంగా మూసుకుపోయింది. జనరేటర్ లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయిపోయాయి. చీకటి మొత్తం గెస్ట్ హౌస్ను మ్రింగేసింది. బయటనుంచి అదే గొడ్డలి శబ్దం దగ్గర పడుతూ వచ్చింది. టక్ టక్ టక్. రోహిత్ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు కాని తాళం బయటనుంచి వేసినట్టు కదలలేదు. కిటికీ గాజు ఒక్కసారిగా పగిలిపోయింది. చల్లని గాలి లోపలికి దూసుకొచ్చింది. ఆ చీకటిలో నల్లని ఆకారం లోపలికి అడుగుపెట్టింది. మాధవి గట్టిగా అరవగా ఆ ఆకారం ఒక్కసారిగా అసహజమైన వేగంతో ముందుకు దూసుకొచ్చింది. రోహిత్ తన భార్యను వెనక్కి నెట్టేసి ఆ ఆకారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కాని అతని చేతులు గాలిలోనే తగిలినట్టుగా అనిపించింది. ఆ వ్యక్తి కదలికలు మనిషివి కావు. అతని శ్వాస గట్టిగా వినిపిస్తోంది, కాని అడుగుల శబ్దం లేదు. ఒక్కసారిగా గొడ్డలి గాల్లో ఎగరేసినట్టు కనిపించింది. రోహిత్ అరుపు గదిని నింపింది. మాధవి బయటికి పరుగెత్తాలని ప్రయత్నించగా తలుపు దానంతటా అదే తెరుచుకొని ఆమె ముందు వెళ్లే దారిని చూపినట్టు అనిపించింది. ఆమె అడుగు పెట్టగానే కారిడార్ అంతా రక్తపు ముద్రలతో నిండిపోయింది. గోడలపై చేతి ముద్రలు, నేలపై రక్తపు శరీరాలని లాగినట్టుగా గుర్తులు. వెనక నుంచి రోహిత్ అరుపు ఒక్కసారిగా ఆగిపోయింది. మాధవి వెనక్కి చూసేసరికి అతను నేలపై కూలబడి ఉన్నాడు. ఆ నల్లని ఆకారం అతని మీద కూర్చొని ఉంది. అదే సమయంలో ఆ ఆకారం తల మెల్లగా లేపి మాధవిని చూసింది. కళ్ళు పూర్తిగా తెల్లగా మెరుస్తున్నాయి. కాని ఆ క్షణంలో ఆ ముఖం మారిపోయినట్టు అనిపించింది. అది కేవలం సైకో కిల్లర్ కాదు, అతని వెనక ఇంకో నీడ నిలబడి ఉంది. దెయ్యం అతన్ని కదిలిస్తున్నట్టుగా అతని శరీరం ఒక బొమ్మలాగా కదులుతోంది. ఇంకా ఒకరిని నరకాలి,
అనే శబ్దం గదిలో మార్మోగింది. మాధవి పరుగెట్టి అడవిలోకి వెళ్ళింది. కాని చెట్లు ఒక్కసారిగా దగ్గర పడుతున్నట్టు, మార్గం మాయమవుతున్నట్టు అనిపించింది. వెనక నుంచి గొడ్డలి శబ్దం మళ్లీ వినిపించింది. ఆమె కేకలు అడవిలో కలిసిపోయాయి. ఉదయం ఫారెస్ట్ అధికారులు గెస్ట్ హౌస్ దగ్గర కారును మాత్రమే కనుగొన్నారు. లోపల రక్తపు చారలు, పగిలిన ఫర్నిచర్, గోడలపై పాత వార్తాపత్రిక కత్తిరింపులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కాని రోహిత్, మాధవి ఎక్కడా కనిపించలేదు. కేస్ మిస్సింగ్ ఫైల్గా నమోదయ్యింది. అయితే అత్యంత భయంకరమైన విషయమేమిటంటే, గెస్ట్ హౌస్ గోడపై కొత్తగా ఒక వాక్యం చెక్కబడి ఉంది. అడవిలో ఇంకా ఆకలి తీరలేదు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఆ తేదీ రాత్రి అడవిలో గొడ్డలితో నరుకుతున్నట్టుగా శబ్దం వినిపిస్తుందని. కొందరు చెబుతున్నారు, ఆ సైకో కిల్లర్ శరీరం చనిపోయినా అతని లోపలికి దెయ్యం ప్రవేశించి ఇప్పటికీ ఆ గెస్ట్ హౌస్కి వచ్చిన జంటలను వెతుకుతోందని. ఇంకా ఆ భవనం తలుపు దగ్గర నిలబడి ఉంటే రాత్రి 1:17 లోపల నుంచి మెల్లగా అడుగుల శబ్దం వినిపిస్తుందని అంటారు.